హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిమ్నీ మెష్ని క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ చిమ్నీ మెష్ క్లీన్ చేసుకోవాలంటే మనం చాలా అవస్థలు పడుతుంటాం కదా. అందుకే నేను కొంచెం ఈజీగా మనం ఈ చిమ్నీ మెష్ని క్లీన్ చేసుకోవాలని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. మనం రోజు యూజ్ చేసే చిన్న చిన్న వస్తువులతోటి మనం ఈ చిమ్నీని క్లీన్ చేసుకోవచ్చండి. అవి ఏంటో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారుగా ఎంత నీట్గా క్లీన్గా అయిపోయింది. అదేంటి కాదండి, చిన్న చిన్న టిప్స్, అవి మనం ఫాలో అయితే చాలు. ఇంత జిడ్డు పట్టేసింది కదా ఈ చిమ్నీని. నేను ఎలా క్లీన్ చేశానంటే, ఫస్ట్ స్టవ్ మీద మనం వాటర్ని పెట్టుకొని కొంచెం బాయిల్ అయినాక సర్ఫ్ వేసుకున్నానండి. సర్ఫ్ అంటే ఏ టైప్ సర్ఫ్ అయినా పర్వాలేదు, వేసుకున్నాను. 1 కప్ సర్ఫ్ వేసుకున్నాను. వెనిగర్ ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నానండి. ఈ వాటర్ అనేది చాలా బాయిల్ అయ్యాక ఇది వేస్తే ఉండిపోతుందండి. కనుక కొంచెం బాయిల్ అయ్యాక మనం వేసినవి కొంచెం బాయిల్ అయ్యాక మనం దించేసుకుంటాం. ఇది దించేసుకున్నాక మనం విమ్ లిక్విడ్ బార్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అనేది కొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. ఇది చూస్తున్నారుగా, నేను ఈ మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్ తీసుకున్నాను. మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఒక 3 మంత్స్ వాడాను. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలో తెలియక నేనే చేసుకోవాలి ఈ లిక్విడ్ అనుకొని ఇలా ట్రై చేశాను. మన ఇంట్లో వస్తువులతో మనం ఈ లిక్విడ్ని ట్రై చేసుకోవచ్చు. చూసారుగా, నేను హాట్ వాటర్ని ఈ మెష్ మీద వేస్తున్నాను కదా. బోత్ సైడ్స్ ఇలా వాటర్ వేసుకొని జస్ట్ 5 మినిట్స్లో మనం ఇది క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా హాట్ వాటర్ వేసిన 5 మినిట్స్లో మనం ఒక నైఫ్ కానీ బ్రష్తో కానీ దీన్ని క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే నైఫ్తోనే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. బ్రష్ కానీ ఏది కానీ నేను యూజ్ చేయలేదండి. ఒక నైఫ్ తోటి మొత్తం క్లీన్ చేసుకున్నాను. చూసారా, ఈ హాట్ వాటర్ వేయగానే మన జిడ్డంతా అలాగా ఇదే క్లీన్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. నేను అన్ని పర్పస్గా ఇది యూజ్ చేసుకుంటున్నానండి ఈ లిక్విడ్. నేను ఏదైతే ఇందాక చూపించాను కదా మల్టీపర్పస్ స్ప్రే బాటిల్, ఆ బాటిల్లో ఈ లిక్విడ్ వేసుకొని నీట్గా నేను ఫ్రిడ్జ్, అలానే డైనింగ్ టేబుల్, కిచెన్ క్యాబిన్ అన్నీ ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పటికప్పుడు మనం కావాలన్నా ఈ లిక్విడ్ని చేసుకోవచ్చు. అలానే నీట్గా మన ఇంటిని 5 మినిట్స్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇలానే మొత్తం మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారుగా ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోయిందో. ఇలానే మనం ఈ లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. నేనైతే 3 మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా, జస్ట్ అలా స్క్రబ్బర్తో మనం తుడిచేస్తే సరిపోతుంది. ఇది మనం ఇప్పుడు ఆయిల్ అంతా రిమూవ్ అయిపోయింది కదా, వాటర్ కింద కడిగేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.